ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాక్యానికి లోబడి హ్యూమిలిటీ అంటే తగ్గింపుతో మనము దేవుని దగ్గరికి నువ్వు ఎవడివైనా సరే లోకంలో ఎంత గొప్పవాడివైనా సరే నువ్వు దేవుని ఎదుట శూన్యమేమా. గమనించండి జనులారా, అనేక మంది క్రైస్తవులు, అనేక మంది జనము ఈ రక్తము అనే అంశం గురించి అవగాహన లేకుండా, మరి ఆ అవగాహన లేదు కాబట్టి రక్తములో ఉన్నటువంటి ఆ అర్థము, రక్తముకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తెలియకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ రక్తము లేకుండా, లేకపోతే దేవునితో సంబంధము, మనిషి సంబంధం ఏర్పరచుకోవడానికి రక్తానికి ఉన్న స్థానం ఏంటో మనం తెలుసుకోవాలి. రక్తం అనేది ఎలాంటిదంటే అది అవసరత. రక్తము లేకుండా మనిషి దేవునితో సహవాసము చేయలేడు, మనిషి దేవుని దగ్గరికి రాలేడు కూడా. ఈ అంశాలు మనం కొద్దిగా గమనించాలి. దేవుడు తన అద్వితీయ కుమారుని పంపించుట ద్వారా ఏమి ఉద్దేశించాడు? ఆ కుమారుడు రక్తము కారుస్తూ మరణించాలి. మామూలు మరణం కాదు, రక్తము కారుస్తూ మరణించాలి. ఎందుకు? రక్తము లేకుండా, చిందించబడకుండా మనిషి దేవునికి సమీపస్తుడు కాలేడు. పాపపు పునాది మీద కట్టబడ్డది ఏదైనా ఖచ్చితంగా కూలుతుంది, ధ్వంసమైపోతుంది. పునాదులు సరిగ్గా లేకపోతే భవనం ఎంత ఖరీదైనా, ఎంత ఎత్తుగా కట్టినా ఎక్కువ కాలం నిలవదు. నమ్మిన వారు ఆమెను చెప్పండి. కాబట్టి ఎప్పుడు కూడా నీతి మీద స్థాపించాలి. కాబట్టి మనం ఏది చేసినా మంచి పునాది మీద కట్టాలి. పాపం అనేది చెడిపోయినటువంటి పునాది. యవనస్తులారా వినండి, నీవు ఎవరిని వివాహం చేసుకోవాలని ఉద్దేశిస్తున్నా, వివాహానికి ముందు ప్రీ మ్యారిటల్ సెక్స్ ఉండకూడదు. మీకు అందరూ అర్థమైంది కదండి? అర్థమైందా? ఎందుకు? అది తప్పుడు ఫౌండేషన్. ఏ తప్పుడు ఫౌండేషన్ మీద ఏది కట్టినా ఖచ్చితంగా కూలిపోదు. అందుకే దేవుని వాక్యానికి లోబడి జీవించటం నేర్చుకోండి. నీ మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది కరెక్ట్ కాదు. వాక్యంలో దేవుడు ఏది కరెక్ట్ అంటున్నాడో అదే కరెక్ట్. అనేక మంది జనులు కరెక్ట్ అన్నందుకు అది కరెక్ట్ అవ్వదు. మెజారిటీ రూల్, మెజారిటీ అంగీకరిస్తుంది కాబట్టి అది కరెక్ట్ అంటే అది తప్పు. ఏదైనా ఈ వాక్యానికి విరుద్ధంగా ఉంటే అది తప్పే. కాబట్టి మన జీవితము, మన నడక, మన యొక్క లైఫ్ దేని మీద కట్టబడాలి? దేవుని వాక్యం మీద కట్టబడాలి. అనేక మంది జనులు ఏమనుకుంటున్నారో అది లోకపు దృష్టిలో అది సమంజసమా కాదా అనేది కాదు. దేవుని దృష్టిలో అది అంగీకారమా కాదా అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనకి దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి సమస్తాన్ని మనం పొందకుండా ఆటంకంగా నిలబడేదే పాపం. దేవుని సన్నిధానంలోకి ప్రవేశము లేకుండా ఉంచుతున్నది పాపం. కానీ దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలి, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలంటే ఖచ్చితముగా రక్తము చిందించబడాలి. ఈ అంశాన్ని మనం కొద్దిగా చూద్దాం. మనిషి దేవుని దగ్గరికి, పాపంలో ఉన్న మనిషి దేవుని దగ్గరికి రావాలంటే రక్తము ద్వారానే రాగలడు. కొన్ని అంశాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. వాక్యంలో దేవుడు తెలియపరుస్తాడు ముందుకే. అన్నీ అనుభవించు కానీ అది ముట్టొద్దు అంటాడు, అది నాది అంటాడు. అలాంటిది ఈ వృక్షము, దాని ఫలం. రెండవది దశమ భాగం. ఏమన్నాడు? అది నాది అన్నాడు. అన్నాడా? అనలేదు? చెప్పండి, చెప్పండి గట్టిగా. అది నాది. ఇట్ ఈస్ హోలీ అంటు ద లార్డ్. దేవునికి అది ప్రతిష్ఠించబడి పరిశుద్ధమైంది. కాబట్టి జనులారా వినండి, దేవునికి సంబంధించింది మీరు ముట్టి దేవుని ఆశీర్వాదం కింద బ్రతకలేరు. ఆమేనండి, హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేవునికి చెందింది, దేవునికి సంబంధించిన దాన్ని ముట్టకండి, అది దేవునిది. దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఒక చిన్న పాపం చేస్తారు. చేసి అరే ఏమీ జరగలేదే, ఏమీ హాని చేయలేదు దేవుడు, నాకు ఏం తప్పు కాలేదు, నాకేమీ కొదువు రాలేదు,
నన్ను దేవుడు మొత్తలేదు అని చెప్పి పర్లేదులే అనుకుంటారు. అనుకొని కొద్ది ధైర్యం వచ్చి ఇంకొద్దిగా చేస్తారు. ఎందుకు? బాహ్యంగా ఏమీ కనపడటం లేదు, ఏమీ అవటం లేదు. అయితే బాహ్యంగా ఆలోచిస్తూ ఏమీ కాలేదనే ధైర్యంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఏం తెలియకుండా మరణం అనేది, నాశనం అనేది అప్పుడే మొదలైంది నీ జీవితంలో. మనిషి తన మంచి ఉద్దేశంతో ఆదాము అవ్వలు అంజూరపు చెట్టు ఆకులతో వారిని కప్పుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? అది నేను అంగీకరించను అన్నాడు. అందుకే తనంతట తాను వారికి ఏమి అనుగ్రహించాడో అదే వారు ధరించాలి. అలాగే దేవుడు ఏది ఏర్పాటు చేశాడో దానిని బట్టే మనము దేవుని దగ్గరికి రావాలి తప్ప మనం అనుకున్న విధానంలో మతపరముగా ఏదో మతంలో ఈ విధంగా చేశారు కాబట్టి, ఆ మతంలో ఈ విధంగా చేశారు కాబట్టి ఆ విధానంలో రావడానికి అవకాశం లేదు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోనే రావాలి. లేకపోతే ఏమైంది? దేవుని యొక్క ఉగ్రత మనము గమనిస్తున్నాం. ఇక్కడ దేవుడు ఎందు నిమిత్తమై పిలిచాడో ఆ పనిలోనే ఉండాలి. యాజకులు అహరోను కుమారులు, వారే ఆ ధూపాన్ని అర్పించాలి దేవునికి. కానీ వీరేమన్నారు? మేము కూడా మీతో సమానం అన్నారు. అందుకే దేవుడు ఏం చేశాడు? దేవుని యొక్క ఉగ్రతను ప్రదర్శించాడు. చూడండి జనులారా, ఏం నేర్పిస్తున్నా అంటే ఇవాళ ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాక్యానికి లోబడి హ్యూమిలిటీ అంటే తగ్గింపుతో మనము దేవుని దగ్గరికి, నువ్వు ఎవడివైనా సరే, లోకంలో ఎంత గొప్పవాడివైనా సరే, నువ్వు దేవుని ఎదుట శూన్యమే. అది ఎన్నడూ మనం మర్చిపోకూడదు. అందుకే హేరోదును నీవే దేవుడు అన్నప్పుడు ఏమైంది? పురుగులు పట్టి చచ్చాడు. ఆమెను చెప్పండి. నీవు లోకంలో ఎంత ధనికుడు అయినా, ఎంత గొప్పవాడు అయినా, ఎంతమంది జనులు నిన్ను హెచ్చించినా, నీ గురించి హర్షించినా, నీ గురించి పాటలు పాడినా ఎప్పుడూ మర్చిపోకు, నువ్వు యువర్ జస్ట్ నథింగ్ బట్ వేపర్. మనము దేవుని కృపను బట్టి జీవిస్తున్నామని మర్చిపోకూడదు. అందుకే ఎప్పుడు కూడా తగ్గింపుతో రావాలి. దేవుని అంశములు, దేవుని విషయాలు, దేవుని వాక్యము, దేవుని యొక్క విధానాలకి మనము లోబడాలి. దేవుని వాక్యానికి లోబడి దేవుని తెలుసుకోవాలనే కాంక్షతో ఉండి దేవుని ఆజ్ఞలను గైకొంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని దగ్గరికి రావాలి.